పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వీడియోలో మనం చరిత్రలో జరిగిన మరియు శాస్త్రీయ పరీక్షల్లో నిర్ధారించబడిన 5 దివ్య సప్రసాద అద్భుతాల గురించి తెలుసుకుందాం. మొదటిది 8వ శతాబ్దంలో ఇటలీ దేశంలోని లాన్సియానో పట్టణంలో జరిగిన అద్భుతం. అది 8వ శతాబ్దం దివ్య బలి పూజలో అప్పము ద్రాక్షారసము యేసుక్రీస్తు శరీర రక్తములుగా నిజంగా మారుతుందా అనే ఒక సందిగ్ధంలో ఉన్న గురువు తాను బలి పూజను అర్పించుచుండగా మధ్య పూజలో అప్పము మాంసముగా ద్రాక్షారసము రక్తముగా మారి తర్వాత కాలంలో ఆ మాంసము ఆ రక్తమును పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇది గుండె మాంసమని ఆ రక్తము ఏబి గ్రూపుకు చెందిన రక్తముగా నిర్ధారించారు. రెండవ అద్భుతం 1996లో అర్జెంటీనా దేశంలో బ్యూనాన్స్ అనే ప్రాంతంలో జరిగింది. పూజ అనంతరం మిగిలిపోయిన అప్పము రక్తంతో నిండిన మాంసముగా మారింది. అప్పుడు దాన్ని పరీక్షించగా అది కూడా ఒక గుండె మాంసం యొక్క భాగమని మరియు వేదనకు గురి అయిన వ్యక్తి యొక్క మాంసమని నిర్ధారించారు. ఈ మాంసం పరీక్షించగా ఈ మాంసం యొక్క DNA ఇందాక మనం చెప్పుకున్న 8వ శతాబ్దంలో జరిగిన లాన్సియానా పట్టణంలో జరిగిన అద్భుతంలో ఉన్న మాంసం యొక్క DNAతో సమానంగా ఉంది. మూడవ అద్భుతం 1730వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని సియానా నగరంలో జరిగింది. అప్పటి పాత్రలు బంగారు పాత్రలు కావడంతో దొంగలు దివ్య బలి పూజ అనంతరం మిగిలిన అప్పంతో నిండి ఉన్న పాత్రను దొంగలించారు. అయితే 280 సంవత్సరాలు గడిచినా కూడా ఆ అప్పము చెడిపోలేదు. అప్పము యొక్క సహజ నియమాలకు వ్యతిరేకంగా జరిగిన ఒక అద్భుతం. నాలుగవ అద్భుతం మెక్సికో దేశంలోని టెక్సస్ ప్రాంతంలో 2006వ సంవత్సరంలో జరిగింది. ఒక దివ్య బలి పూజ అర్పించుచుండగా పూజ మధ్యలో అప్పము నుండి రక్తం కారడం జరిగింది. శాస్త్రవేత్తల పరిశోధనలో అది ఒక బ్రతికున్న గుండె యొక్క మాంసము నుండి కారిన రక్తముగా మరియు ఆవేదనకు గురి అవుతున్న మనిషి యొక్క రక్తముగా నిర్ధారించడమైనది. ఐదవ అద్భుతం మనం మొదటి వీడియోలో చెప్పుకున్న అద్భుతం. అది 1263వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని బోలెన్స్ ప్రాంతంలో ఒక జర్మనీ దేశానికి చెందిన గురువు గారు దివ్య బలి పూజను అర్పిస్తున్నారు. కానీ ఆయనకు ఆ దివ్య సప్రసాదం క్రీస్తు శరీరక్తంగా మారుతుంది అని సంపూర్ణ విశ్వాసం లేక ఆ పూజను అర్పించడం జరిగింది. ఆయన అప్పమును పైకెత్తి ప్రార్థించుచుండగా ఆయన చేతుల్లో మీదుగా అప్పము నుండి రక్తము కారి ఆ బలిపీఠంపై ఉన్న తెల్లని వస్త్రంపై రక్తం పడింది. ఈ 5 అద్భుతాలను ధ్యానించిన మనం ఆ దివ్య సప్రసాదంపై యేసుక్రీస్తు నాథునిపై విశ్వాసము ప్రేమను కనపరచుచు ఈ క్రీస్తు శరీర రక్తముల మహోత్సవమును మరింత అర్థవంతముగా కొనియాడు భాగ్యాన్ని దయచేయమని తండ్రి దేవుణ్ణి ప్రార్థించుతాం.